హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి వంట అఫీషియల్ ఛానల్. ఇవాళ నేను సోయా చంక్స్ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను బౌల్లో హాట్ వాటర్ తీసుకొని సోయా చంక్స్ వేసి పక్కన పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను. అండ్ తర్వాత 1 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. 1/2 స్పూన్ ఆఫ్ కొరియండర్ పౌడర్ వేసుకోండి. అండ్ 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోండి. 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్, 1/4 కప్ ఆఫ్ మైదా పిండి వేసుకొని 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్ వేసుకొని టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకున్నాక మనం పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ అన్నిటిని బాగా పిండేసి బౌల్లోకి వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా అన్ని సోయా చంక్స్ పిండేసి బౌల్లో వేసుకున్నాక వాటిని బాగా మిక్స్ చేయాలి. అన్నిటికీ ఆ ఫ్లేవర్స్ అన్నీ పట్టేలా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ అన్నీ ఆయిల్లో వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇట్లా బ్రౌన్ కలర్ రావాలి ఫ్రెండ్స్. చూసారా, మనం కలర్ వేయకుండానే ఎంత కలర్ వచ్చిందో చూసారా ఫ్రెండ్స్. ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అన్ని సోయా చంక్స్ని నీట్గా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ ఉందో. ఇప్పుడు మనం అసలు కలరే వేయలేదు, అయినా సరే ఎంత క్రంచీగా వచ్చాయో. దాని తర్వాత మనం ఒక ప్యాన్ తీసుకొని ఫ్రెండ్స్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ని 5 to 10 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా 5 to 10 సెకండ్స్ తర్వాత నీట్గా ఫ్రై చేసుకున్నాక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ గ్రీన్ చిల్లీ సాస్ వేసుకొని అది వాటర్లో బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ టమాటో సాస్ వేసుకున్నాను ఫ్రెండ్స్. అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. అండ్ 1 స్పూన్ ఆఫ్ సోయా సాస్ వేసుకున్నాను. అన్నిటినీ బాగా వాటర్లో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేయండి ఫ్రెండ్స్. అలా మిక్స్ చేసుకున్నాక టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అనేది బాగా బాయిల్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగంటే ఇలా బాయిల్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ అనేది బాగా బాయిల్ అయ్యాక మనం పక్కన పెట్టుకున్న సోయా చంక్స్ని తీసుకొని ప్యాన్లో వేసుకోవాలి. అలా ప్యాన్లో వేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతా కన్సిస్టెన్సీ అంతా సోయా చంక్స్కి పట్టేలాగా నీట్గా ఫ్రై చేసుకొని అంతా అట్లా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ కన్సిస్టెన్సీ అంతా సోయా చంక్స్కి పట్టేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీ కానీ వచ్చిందంటే మనం నీట్గా మన సోయా చంక్స్ అనేది రెడీ అయిపోయినట్టే. తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో నీట్గా సర్వ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఎంత కలర్ ఉంది, ఎంత జ్యూసీగా ఉందో. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి మీరు. ఈ రెసిపీ మనం నీట్గా ఆనియన్స్ అండ్ కొత్తిమీరతో నీట్గా గార్నిష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అలా గార్నిష్ చేసుకున్నాక మన సోయా చంక్స్ అనేది రెడీ అయిపోతుంది. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చిన్నపిల్లలు కూడా స్నాక్స్ కింద చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనం ఏదైనా ఎప్పుడైనా ప్లెయిన్ పలావ్ చేసుకున్నప్పుడు కూడా సోయా చంక్స్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే